దేవుణ్ణి విశ్వసించిన మనము నీతిమంతులుగా తీర్చబడ్డామా లేదా? మనం పుట్టుకతోనే నీతిమంతులమా? కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. కానీ ఎంతమంది అయితే దేవుణ్ణి అంగీకరిస్తారో, యెహోవాను అంగీకరించిన ప్రతి ఒక్కరు ఆయన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతులు పరలోక రాజ్యంలో తరతరములు యుగయుగములు దేవునితో ఉండే అవకాశాన్ని పొందుకుంటారు. అందుకే మనం నీతిమంతులుగా ఉండాలి. మరి నీతిమంతులుగా ఉంటే మనకొచ్చే ఫలం ఏంటి? ఇక్కడ 92వ కీర్తనలో భక్తుడు సెలవిస్తున్నాడు, నీతిమంతులుగా ఉన్నట్లయితే మనం ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదుము అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, లెబనోను మీద దేవదారు వృక్షములు అంటే ఎంత పొడుగాటి వృక్షముల వలె మనం వర్ధిల్లుతాం. అంతేకాదు, యెహోవా మందిరంలో నాటబడిన వారమై దేవుని ఆవరణంలో కూడా వర్ధిల్లుతాం. దేవుడి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటే అన్ని విషయాల్లో నీతిమంతులుగా ఎంచబడతాం. అంతేకాదు, ముసలితనమందు కూడా చిగురు పెట్టుతురు, సారం కలిగి పచ్చగా ఉంటారు. అంటే ఆయుష్ ఆరోగ్యములు కలిగి ఉంటారు. మరి చెడుతనం చేసే వాళ్ళు ఎట్టి రీతిలో ఉంటారు? చెదరిన వారిగా ఉంటారు, దేవుని దృష్టిలో నీచులుగా ఉంటారు.